కుంభమేళా తొక్కిసలాటకి కారణమైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారంట. ఇలా క్లెయిమ్ చేస్తున్న ఈ వీడియోతో పాటు కుంభమేళాకి వెళ్తున్న ట్రైన్ మీద రాళ్లేసిన వాళ్ళని పోలీసులు ఇలా ఈడ్చుకెళ్లారని, అలాగే ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ కి ఇటీవల యాక్సిడెంట్ అయి 305 మంది వరకు చనిపోయారని క్లెయిమ్ చేస్తున్న ఈ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అసలు ఈ క్లెయిమ్స్ వెనక ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. స్వాతంత్ర్య సమర యోధులైన భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్దేవ్ల గొప్పతనాన్ని చాటడానికి డిక్కీ బరీ అనే యూట్యూబర్ ఈ వీడియోని తయారు చేశాడు. దీన్ని తను కుంభమేళా తొక్కిసలాట కంటే ముందే యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. ఇక ఈ వీడియో విషయానికి వస్తే కుంభమేళాకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. జనవరి 28వ తారీఖున పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఒక భూ వివాదం వల్ల జరిగిన గొడవని ఆపడానికి పోలీసులు వెళ్లారు. అప్పుడు ఒక పోలీస్ అధికారితో దురుసుగా ప్రవర్తించిన ఒక వ్యక్తిని పోలీసులు కొడుతున్న సంఘటనకు చెందిన వీడియో ఇది. ఇక ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ఇటీవల యాక్సిడెంట్ కి గురైందని చెప్తున్న వీడియో నిజానికి జూలై 2024 నాటిది. జార్ఖండ్ లోని బారాబంబు స్టేషన్ దగ్గర హౌరా ముంబై మెయిల్ పట్టాలు తప్పినప్పుడు వీడియో ఇది. ఈ ఏడాది ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ కి గురైనట్లు ఎటువంటి వార్తా కథనాలు లేవు. కాబట్టి వైరల్ అవుతున్న ఈ పోస్టులన్నీ ఫేక్. ఇలాంటి కట్టుకథల పైన మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్ చెక్స్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగుని ఇప్పుడే ఫాలో అవ్వండి. ఈ వీడియో చూడండి.